మై డియర్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ రోజైతే మనం బెండకి ఇగురు ఎలా అయితే వండుకుందామో నేర్చుకుందాం. దానికి కావాల్సింది ఫస్ట్ మనకి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అండ్ టమాటో అండ్ ఫైనల్లీ బెండకాయ. దీంట్లో ఇంకా మనం ఉప్పు, కారం, నూనె ఎక్స్ట్రాగా యూస్ చేస్తాం. తగినన్ని నీళ్ళు. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? రెడీ. ముందుగా స్టవ్ అయితే వెలిగిస్తున్నాం, బండి పెడదాం. అండ్ నెక్స్ట్ కొంచెం అయితే ఆయిల్ అయితే పోసుకుందాం. నేనైతే ఫ్రెండ్స్ ఓన్లీ గోల్డ్ విన్నర్ మాత్రం యూస్ చేస్తాను. ఇవ్వండి, నేను యూస్ చేసే ఆయిల్ ఓన్లీ గోల్డ్ విన్నర్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. కొంచెం వాటర్ ఉంది, కంగారు వేసాను నేను. చూడండి ఒకసారి. ఈ వాటర్ గురించి పోయిన తర్వాత మనం అయితే ఒకటి వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో అయితే మనం ఫస్ట్ ఆనియన్స్ అయితే వేస్తాం. చూడండి, ఆనియన్స్ పచ్చిమిర్చి ముందే వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం టమాటో అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం టమాటా ముక్కలు వేసుకొని మంచిగా ఇలా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు సరిగ్గా కుక్ అయింది ఫ్రెండ్స్. చూసారా టమాటాలు ఎంత బాగా మెల్ట్ అయినాయో. ఇప్పుడు ఈ టైంలో మనం బెండకాయ ముక్కలు అయితే వేసుకుందాం. బెండకాయ ముక్కలు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ప్రతి నెమ్మదిగా కలుపుదాం. నెమ్మదిగా కలుపుకొని ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మూత అయితే పెట్టుకున్నాం. ఎందుకంటే కొంచెం బెండకాయలు బాగా మగ్గిందంటే అప్పుడు కూర మంచి టేస్ట్ వస్తుంది. ఏదైనా వంట చేయడం ఈజీయే ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే వంట రానులు కూడా వండుకునే విధంగా ఈజీ మెథడ్లో నేనైతే చెప్తున్నాను మీకు. ఒకటే, ఎంత బాగా మనకి ఇవి కుక్ అయితే అంత టేస్ట్ వస్తుంది. కర్రీ అంత టేస్టీగా బాగుంటుంది. ఒకసారి అయితే అలా కుక్ అయ్యిందో చూసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, బాగా మగ్గిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా మగ్గింది. మనం ఇందులో కొంచెం కారం అయితే వేసుకుందాం. కారం అది వేసేసుకొని కొంచెం ఆయిల్ పోసుకుంటే మ్యాక్సిమం మనకి రెడీ అయిపోద్ది. చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ ఏదైతే మనకి వేగి ఎంత బాగా పైకి వచ్చిందో, ఇలా మీకు ఆయిల్ పైకి వచ్చిందా వేయించుకొని తర్వాత మనకి రుచికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. మనం కారం అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇందా నేను ఉప్పు కూడా వేయలేదు. ఇప్పుడు నేను ఉప్పు కూడా వేసుకుంటున్నాను. మీరు ఉప్పు అది చూసుకొని వేసుకుంటాను. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మీరు బాగా వేయించుకొని కొంచెం కారం స్మెల్ పోయిందాక జస్ట్ ఇలా ఒకసారి వేయించుకొని, చూసారా ఫ్రెండ్స్, ఉప్పు కారం అనేది బాగా ఇలాగా కలవాలి. ఒకసారి ఇప్పుడు మనం ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే తీసుకుందాం. ముక్కలు పులిగేంత వరకు అయితే సరిపోదు ఫ్రెండ్స్. ఓకే, అయితే కొంచెంసేపు అయితే మనం మూత పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకి బెండకాయ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామా? వావ్, ఆల్మోస్ట్ కుక్. ఇట్స్ డన్. వెరీ గుడ్. ఓకే, ఎంత స్పైసీగా ఉందో చూసారా, ఎంత కలర్ఫుల్గా. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీ అండ్ టేస్టీ బెండకాయ కర్రీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. డైలీ సింపుల్ రెసిపీస్ అనేది నేను మీకు యూట్యూబ్ ఛానల్ అయితే పెడతాను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం టేస్ట్ చేద్దాం. ఇదైతే కొంచెం టేస్ట్ చేద్దాం. ఓకే, సరే, అంత వేడిగా ఉందో. నాకైతే ఉప్పు కారం అన్నీ సరిపోయింది ఫ్రెండ్స్. చూసారా ఎంత మెల్ట్ బాగా అయిందో. కుకింగ్ అనేది ఆసమ్. ఇలా మెల్ట్ అయ్యి పర్ఫెక్ట్గా అయితే ఉండదు ఫ్రెండ్స్. కొంచెం చూసుకోండి మీరు కూడా. ఇంత మంచిగా కుక్ అయితే దాని టేస్ట్ వస్తుంది మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.